ఎస్కు బదులు హెచ్ పలుకుతారు. సో కాబట్టి సింధు రివర్, సింధు సివిలైజేషన్, సింధు సమాజ్, సింధు మతం. ఆ సింధు మతమే తర్వాత హిందూ మతంగా మారిందన్నమాట. సో అది ఈ సింధు నాగరికతలోని మతం యొక్క ప్రాముఖ్యత. ఇందులో ద్రావిడులు పూజించే దేవతలు వేరు, ఆర్యులు పూజించే దేవతలు వేరు. మళ్ళీ ఈ ద్రావిడులు స్త్రీని దేవతగా కొలుస్తారు. ఆమె ఆదిశక్తి అంటున్నాను. భారతదేశంలో స్త్రీ దేవతలు ఏవి ఉన్నాయో ఇవన్నీ ద్రావిడుల ద్వారా వచ్చిన ఆరాధన పద్ధతులు. ఈ ఆర్యులు పురుషుని దేవునిగా కొలుస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీళ్ళందరూ కూడా పురుషులు చూడండి. అయితే మతంలో రాజకీయం ప్రవేశించింది. ఎలాగంటే ద్రావిడ గుంపును మా వశం చేసుకోవాలి అంటే మీకు తెలుసా, ఏ రోజు ఎందుకు దేవాలయమును మళ్ళీ అలంకరించాడు? జెరుబాబెలు కట్టించిన దేవాలయము 400 సంవత్సరాలు అయిపోయింది. అది పాడుపడింది, అంతా పాతగా కనబడుతుంది. హేరోదు ఏషావు వంశానికి చెందిన వాడు హేరోదు. యూదుల మీద రాజుగా పెట్టారు రోమన్ గవర్నమెంట్ వాడు. పెడితే ఈయన మొట్టమొదటి చేసింది ఆ దేవాలయం అంతటిని శృంగారించాడు కనుక ఆ దేవాలయములకు శృంగారమను దేవాలయం పేరు వచ్చింది. శృంగారమ దేవాలయం ఎందుకు శృంగారించాడు అంత ఖర్చు పెట్టి అంటే యూదులను మద్దతు తీసుకోవాలి, లేక యూదుల ఫేవర్, యూదుల అభిమానాన్ని సంపాదించుకోవడానికి ఈ రాజు వాడిన ఒక టెక్నిక్. దీన్నే రాజకీయం అన్నారు. సో మతపరమైన దాంట్లో రాజకీయం చోటు చేసుకుంటారు. అలాగే వీళ్ళు కూడా ఇక్కడ మతపరమైన వాటిలో రాజకీయం ఎలా చేశారంటే ఈ ద్రావిడులకు వీళ్ళు కొట్లాట్లు అవుతున్నాయి. ఎప్పుడు కూడా వీళ్ళని మన వైపు మరల్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే మీ స్త్రీ దేవత కూడా మా దేవతే అనాలి. మీరు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటున్నారు కదా, అవునయ్యా, వాళ్ళని అన్నాక ఎవరు అంటున్నారు? మీ దేవతే అంటే మా వాళ్ళు పుట్టుకొచ్చారయ్యా అంటే అలాగా అని ఒకటైపోయారు. సో అట్లా ద్రావిడులకు ఆర్యులకు మధ్యలో కలహాలు ఆగిపోయాయి. స్త్రీని వీళ్ళు కూడా దేవతగా ఆహ్వానించుకుంటారు. ఆ విధంగా ఇప్పుడు కనకదుర్గ, భవాని, వేళాంగిని మాత, ఇటువైపు కర్నూలులో ఏమేమి పేర్లు స్త్రీ దేవతల పేరు? ఓకే, మారియమ్మ. మారియమ్మని వల్ల ఒక ఆమెకు ఆమె హిందూ దేవతే. ఏంటమ్మా మారియమ్మ ఉన్నారు ఎక్కడన్నా? మారియమ్మనే మారియమ్మ. రైట్, ఓకే. సో ఈ విధంగా ఈ ద్రావిడుల దేవత కూడా ఇప్పుడు హిందూయిజంలోకి వచ్చేసింది, కలుపుకుంది. అలాగా హిందూ మతం ఒక మతం కాదు, ఎన్నో మత ఆచారాలు. ఎవరు కొత్తగా వచ్చి ఒక కొత్త పద్ధతి చెప్తే ఓకే, అది మన దాంట్లో కలుపుకుందాం. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఒక గుంపు అవుతారు కదా. గుంపు కావద్దు, మన పరిపాలన కింద ఉండాలంటే వాళ్ళు చెప్పే దేవుళ్ళు ఆచారాలను మన దాంట్లో కలుపుకుందాం. ఇట్లా బహుదేవత ఆరాధన హిందూ మతంలోకి వచ్చేసింది. ఎన్ని దేవతలు పెట్టుకోండి మేము పెట్టుకుంటాం. సురా 33 కోట్లు అనే పదం వచ్చింది. ఎవడైనా సురా 33 కోట్లు అంటే నేను ఒక 100 దేవుళ్ళ పేర్లు చెప్పారు చాలు. 33 కోట్ల సమయం తర్వాత ఎవడైనా చెప్పగలరు? ఏ పూజ అయినా ఎవడు చెప్పలేదు. 100 దేవుళ్ళ పేర్లే చెప్పలేదు. సురా 30 ఊరికే గాలి వదిలే అనే వదిలేస్తారు కదా. సురా 33 కోట్లు మనుషులే లేదుగా, మనుషులకు మించిన దేవుళ్ళు ఉన్నారా? సో అట్లా ఊరికే కొన్ని ఊహించి చెప్తుంటారు. సో క్రీస్తు పూర్వం 3500లో చెప్తారు. ఇందులో సింధు నాగరికతలో మనకు హరప్ప, మొహంజోదారో అని చెప్తారు కదా. చూడండి, ఈ సింధు నాగరికతలో 2 నాగరికతలు
మళ్ళీ హరప్ప మొహంజోదారో అనే 2 నాగరికతలు ఉన్నాయి. రైట్. ఈ సింధు నాగరికత, సింధు నది యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ పైన హిమాలయాలు ఉన్నాయి. ఈ హిమాలయాల్లో మంచు కరుగుతూ ఉంటుంది ఇప్పుడు. కనుక వర్షాకాలం అనే కాదు, ఎప్పుడు కాస్త మంచు ఎక్కువైనా వరదలు వస్తున్నాయి. వరదలు వచ్చినప్పుడు మట్టిని కూడా కొట్టుకొస్తాయి కదా, అలాగా కొట్టుకొచ్చి ఇక్కడ బ్యాంక్స్ లో ఒడ్డున, నది ఒడ్డున చాలా ఒండ్రు మట్టి పేరుకొనిపోయేది. సో ఆ ఒండ్రు మట్టి వ్యవసాయానికి మంచిది కనుక అక్కడ ఈ ప్రజలు నివసిస్తారు. సో ఒకసారి వరద వస్తే వీళ్ళందరూ కొట్టుకుపోతారు, మళ్ళీ దాని మీద మట్టి వస్తుంది, వీళ్ళు కట్టుకునే ఇంట్లో మీద చచ్చిపోతారు అందరూ. మళ్ళీ ఇట్లా 7 సార్లు వరదలు వచ్చినట్టు 7 పొరలు వెళ్ళాయి సింధు నది దగ్గర. హరప్ప మొహంజోదారో నాగరికతల త్రవ్వకాలు బయటికి తీస్తే 7 పొరలు వెళ్ళాయి. ఒక పొర మీద ఒక నాగరికత ప్రజలు బ్రతికారు, ఇల్లు కట్టుకున్నారు. మళ్ళీ వరదలు వచ్చి చచ్చిపోయారు, వాళ్ళందరూ వచ్చిపోయారు. మళ్ళీ మట్టి వచ్చి దాని మీద ఊడిపోయింది, దీని మీద మళ్ళీ వరదలు వచ్చి మళ్ళీ బ్రతికారు, మళ్ళీ మట్టి వరదలు వచ్చిపోయారు. ఇలాగ ఎప్పుడు వరదలు వస్తుంటాయి కానీ మంచి మట్టి, ఒండ్రు మట్టి పట్టుకున్నందు చేత ఇక్కడ నాగరికత బాగా విలసింది. ఓకే. అలాగే సుమేరియన్లతో వీళ్ళకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సుమేరియన్ నాగరికత ఎక్కడ చెప్పాను? సుమేరియన్ నాగరికత వెరీ గుడ్. మెసొపొటేమియాలో 3 నాగరికతలు, బాబిలోనియన్, అష్షూరియన్, సుమేరియన్, 3 నాగరికతలు. సో ఇది యూఫ్రటీస్ నది ఒడ్డున ఉంది కదా. యూఫ్రటీస్ నది వెళ్ళి ఎక్కడ కలుస్తుంది? పర్షియన్ గల్ఫ్ ఇప్పటికి కూడా ఉంది కదా, పర్షియన్ గల్ఫ్. యూఫ్రటీస్ నది కూడా ఉంది, టైగ్రిస్ నది కూడా ఉంది. ఈ 2 నదులు వచ్చేసి ఆ పర్షియన్ గల్ఫ్ లో కలుస్తాయి. ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇది మీద లోయ ఏర్పడింది, ఇది గల్ఫ్ అన్నారు, లోయ అనే అర్థం. సో ఈ లోయ ఎప్పటికీ ఉంది. అయితే ఈ పర్షియన్ గల్ఫ్ ద్వారా మన వాళ్ళు ఇండియన్స్ ఈ సముద్ర మార్గం గుండా సుమేరియన్ నాగరికత వాళ్ళతో సంబంధాలు ఉన్నట్టుగా మనకు వాళ్ళ దేవతల వస్తువులు ఇక్కడ దొరుకుతున్నాయి, ఇక్కడ వాళ్ళ దేవతల వస్తువులు అక్కడ దొరుకుతున్నాయి. సో వీళ్ళకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అలాగే వాళ్ళు వాడిన ముద్రలు ఏమండి, ఉంగరాలు ఎలా వచ్చాయి మీకు తెలుసా? ఉంగరాల చరిత్ర, ఉంగరాలు ఎలా ఉంటాయి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను హో అని చెప్పడానికి మనకి ఉంగరం పెట్టాలని ఎట్లా ఆలోచన వచ్చింది మనకి అసలు? ఉంగరము ఈ ప్రేమకు గుర్తు, లేకపోతే ఎంగేజ్మెంట్ గుర్తు, లేకపోతే వాలంటైన్స్ డే నాడు పెట్టుకునే గుర్తు, ఇవన్నీ తర్వాత వచ్చిన మార్పులు. కానీ మొట్టమొదట ఉంగరం అనేది పుట్టింది రాజుల కాలంలో ఉన్న రబ్బర్ స్టాంప్ ఉంగరం. రాజుల కాలంలో ఒక ఉత్తరం రాయాలి, ఆ ఉత్తరం రాసుకుంది, నేను నీతో యుద్ధం చేయబోతున్నానని రాయాలి అనుకోండి. అప్పుడు ఈయన ఒక తాళపత్రం మీద చెక్కేవాడు, సన్నటి నైఫ్తో అక్షరాలను చెక్కేవాడు. ఇది ఈ రాజే రాశాడు, ఎవడన్నా ఈ రాజు పేరు చెప్పి రాశాడు అని ఎట్లా తెలియాలి? దానికి ఏం చేశాడంటే ఈ రాజు సింహపు ముద్రన్న, లేకపోతే ఎలుగుబంటి ముద్రన్న, ఒక సర్పపు ముద్రన్న కలిగిన ఉంగరం బంగారంతో చేయించుకుంటాడు, రబ్బర్ స్టాంప్. సో దీన్ని దాని మీద బలంగా నొక్కుతారన్నమాట. నొక్కిన తర్వాత ఆ సింహం ముద్ర పడుతుంది. ఓ అయితే ఇది ఆ రాజు ముద్రమే అని. ఇప్పుడు మన దగ్గర ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీల్ ఉంటే చంద్రబాబు పంపించాలి, అలాగే తెలంగాణ గవర్నమెంట్ సీల్ ఉంటే రేవంత్ రెడ్డి పంపించని మనం అర్థం చేసుకుంటాం. అట్లనే సో ఆ రోజుల్లో నకిలీ పత్రాలు కూడా వెళ్ళేవి, యుద్ధాలు జరిగేవి. ఈ గొడవలు కాకుండా ఉండడానికి ఆ రాజే నిజంగా పంపాడు లేదనడానికి ఒక ముద్ర తయారు చేస్తారు. ఆ ముద్రలే ఉంగరాలు. ఎందుకంటే ఈ చేతికి పెట్టుకుంటాడు, ఎక్కడైనా పెడితే మంత్రి ఎవరో దాన్ని దొంగిలించిందా వాడు ముద్ర వేసే తప్పుడు లేక రాయొచ్చు కదా. రాజుగారు ఇన్ని కోట్ల ఆస్తిని బంగారం నాకు ఇమ్మన్నారు అని ఒకరితో ఉత్తరం రాసుకోవచ్చు కదా. అందుకని వీళ్ళు ఏం చేసేవాడు అంటే చేతికి పెట్టుకుని పడుకుంటాడు, ఏ కూడా ఉంటాడు.
అట్లా వచ్చింది ఉంగరం. ఈ తర్వాత 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 ఆ చేతికి మెరుస్తుంది కాబట్టి ఇక మెరిసేది పెళ్లి చేసుకోవడం, పెట్టుకోవడం, గిఫ్ట్గా పెట్టుకోవడం, ఇవన్నీ వచ్చేసినాయి ఆచారాలు మారిపోయింది. అసలు పుట్టుగా అలా ఉంటుంది. సో ఆ సింధు నాగరికతలో ఈ సుమేరులో ఉన్న వారి ముద్రలు కనబడుతున్నాయి. అలాగే ఒక కన్యక నాట్యం ఆడుతున్న ఇత్తడి బొమ్మ. సో ఇప్పుడు మనం నటరాజు అని బొమ్మ పెట్టుకుంటాం కదా, నటరాజు అనే బొమ్మ. ఆ నటరాజు స్త్రీలా ఉన్నాడు, పురుషుల్లా ఉన్నాడు. ఎందుకంటే నటరాజు ఎవరు? శివుడు. శివుడే నటరాజు. ఎందుకంటే ఆయన నాట్యం ఆడితే ఆ హిమాలయాల కొండల నుంచి కింది దాకా దక్షిణ భారతదేశం దాకా అంత ఊగిపోతుంది, భూకంపం వస్తుంది. కైలాసంలో ఆయనకు కోపం వస్తే డ్యాన్స్ చేస్తుంది. మీరు కోపం వస్తే అన్ని కిచెన్లో అన్ని ఎత్తేసినట్టు ఆయన కోపం వస్తే ఆయన కైలాసంలో నాట్యం ఆడుతాడు. బాగా కోపం. ఆయన పేరు అందుకే రుద్రుడు కూడా. రౌద్రము కలిగిన వాడు రుద్రుడు. సో ఆయనకు కోపం వస్తే ఆ నాట్యం వేస్తాడు కాబట్టి ఆ నటరాజు అనే పేరు కూడా. ఇక విష్ణువుకు బ్రహ్మకు వీళ్ళకు డ్యాన్స్ చేస్తారు. వీళ్ళు బాగా కాము ఉంటారు. విష్ణువుకు ఆడపిల్ల వేషం మీదుగా మారవచ్చు. శివుడికి ఏమో ఆడవాళ్ళంటే మోహం బాగా. అట్లా వీళ్ళు ఒకరినొకరు మోసగించుకుంటుంటారు. బ్రహ్మ ఎవరిని పట్టుకున్నట్లున్నాను ఎవరు పట్టించుకోలేదు. కానీ బ్రహ్మకు దేవాలయాలు లేవు భారతదేశం అంతట్లో. రాజస్థాన్లో ఒక నది ఒడ్డున ఒకే ఒక దేవాలయం ఎప్పుడో కట్టింది, బ్రహ్మ కట్టింది. అక్కడికి ఎవరు పోరు, ఎవరు పూజ చేయరు. బ్రహ్మ యొక్క 4 కాలంతో విగ్రహం అయితే ఉంటుంది. బ్రహ్మ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే సృష్టి చేసిన నీ పని అయిపోయింది, నీతో మాట పని. ఇప్పుడు పరిపాలించడం కావాలి, నాశనం చేసుకోవడం కావాలి. కాబట్టి వీళ్ళని మేము పూజ చేస్తామని భారతదేశంలో ఎంత స్వార్థపరంలో చూడండి. సృష్టి చేసిన పని అయిపోయిన తర్వాతనే వారికి జాడించేస్తారు కదా. అట్లనే బ్రహ్మకు కూడా దేవాలయాలు లేవు భారతదేశం అంతట్లో. రాజస్థాన్లో ఒకే ఒక్క దేవాలయం ఉంది. అక్కడికి కూడా ఎవరు పూజలు చేయడం ఏది చేయదు. ఎప్పుడో కట్టిన దేవాలయం అక్కడ ఉంది. రైట్. అలాగే దేవాలయంలో వ్యభిచారం కోసం స్త్రీలు ఉండేవి. వీళ్ళను మన కర్నూలు, ఈ మహబూబ్ నగర్ ఇవి కలిసి ఉన్నాయి ఈ డిస్ట్రిక్ట్. వీళ్ళు ఇక్కడ 2 పదాలు వాడారు వాళ్ళు. జోగిని వ్యవస్థ, జోగినీలు, దేవదాసీలు. జోగినీలన్నా వాళ్ళే, దేవదాసీలు అన్న వీళ్ళు ఏం చేసేవాడంటే దేవాలయం దగ్గరికి భక్తులు వస్తూ ఉంటారు, వెళ్తుంటారు కదా. వాళ్ళు ఎన్నో రోజుల కిందట వాళ్ళు ఇల్లు వదిలి వస్తారు. గుర్రాల మీదనో, ఒంటెల మీదనో, గాడిదల మీదనో ప్రయాణం చేసి వస్తారు. వాళ్ళ యొక్క కామ వాంఛ తీర్చడం కూడా భక్తిలో ఒక భాగమే. కామముతోనే మనిషి వెళ్ళిపోవడం కాదు, కామము తీర్చబడి వెళ్ళాలి. కామము తీర్చబడాలంటే మళ్ళీ ఇక్కడ మరొక సెక్స్ ఉండాలి కదా. కాబట్టి పురుషులు ఎక్కువ మంది ప్రయాణం చేసేవారు. కాబట్టి వీళ్ళ కామమును తీర్చడానికి స్త్రీలను ఈ దేవాలయం చుట్టూ ఉంచేవారు. వీళ్ళు ఏం చేసేవారంటే రోజు దేవాలయం శుభ్రం చేయడం, శుభ్రం చేసి ఊడ్చి అదంతా పెట్టిన తర్వాత భక్తులు వచ్చిన తర్వాత వాళ్ళు భక్తి పూజలు అన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళ కామను తీర్చుకొని వెళ్ళాలి. వాళ్ళకి ఏదో ఒకటి డబ్బులు ఇస్తారు. ఇలా వ్యభిచారం అనేది పెరిగింది. మతం పేరుతోనే వ్యభిచారము పెరిగింది. ఈ దేవదాసి వ్యవస్థ ఎందుకు వచ్చిందని అడగండి. ఈ జోగిని వ్యవస్థ ఎందుకు వచ్చిందని అడగండి. నేను మహబూబ్ నగర్లో ఉద్యోగం చేశాను 5 సంవత్సరాలు వర్కింగ్. సో అప్పుడు నాకు వీళ్ళది కథ తెలిసింది. అంటే ఇదేంటి, దేవాలయం దగ్గర వేశ్యలు ఉండడం ఏంటి అంటే, వాళ్ళ వేషాలకు వాళ్ళు దేవదాసి అంటే దేవుడికి సేవ చేస్తున్న వాళ్ళు ఈ విధంగా అని చెప్పారు. సో ఈ వ్యవస్థ మొదటి వరకు ఉండింది మహబూబ్నగర్లో. ఇప్పుడు నేను 30 సంవత్సరాలు అయింది ఉద్యోగం చేసి, 40 సంవత్సరాలు. సో ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. కానీ నేను అప్పుడు 5 సంవత్సరాలు ఉద్యోగం చేసినప్పుడు మాత్రం అది విని నేను ఆశ్చర్యపోయాను. వ్యభిచారం దేవాలయం దగ్గర జరగడం ఏంటి? అది ఒక పవిత్రమైన కార్యం. వాళ్ళ పేరు దేవదాసి అని పెట్టారు. ఏషియన్ కాదట, అనొద్దట.
ఇక వాళ్ళకు భర్తలు ఉండరు. ఎవరి ద్వారానైనా ఒకవేళ వాళ్ళకు కడుపు వస్తే వాళ్ళకు మగపిల్లల్ని కంటే వాళ్ళని మళ్ళీ ఎటో పంపించేస్తారు. ఆడపిల్లలైతే మళ్ళీ ఆ దేవాలయం దగ్గరే ఉంటారు. వాళ్ళ పిల్లల పిల్లలు పిల్లల పిల్లలకి దేవదాసి. వీళ్ళ పిల్లలు ఎవరు చేసుకోరు. ఎందుకు చేసుకోవాలంటే వీళ్ళు పుట్టుకతోనే దేవదాసి. ఇది మతం పేరున జరుగుతున్న భయంకరమైన పాపం హిందూయిజం. ఇది సుమేరియన్ నాగరికత నుంచి వచ్చింది. సుమేరియన్ నాగరికత అయినా, అస్సీరియన్ నాగరికత అయినా, బాబిలోన్ నాగరికతను ప్రారంభించిన వాళ్ళు ఎవరు? నిమ్రోదు. నిమ్రోదు కథ చెప్పలేదు. నిమ్రోదు వాడు ఏ స్త్రీకైతే పుట్టాడో ఆమె పేరు సెమిరామిస్, ఈమెకే పుట్టాడు. మళ్ళీ వీడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఈమెనే పెళ్లి చేసుకున్నాడు. మీకు తెలుసా? శివుడి తల్లే శివుడి భార్య. తల్లే చంపుతుంది శివుడి. మీరు ఫోటోస్ చూడండి, హిందువుల ఫోటోలు. శివుడిని కింద పడేసి ఉన్నప్పుడు బ్లూ కలర్లో ఉంటాడు. ఆమె ఇట్లా పల్లెంతో పొడుస్తూ ఉంటుంది. అలా నాలుగు తీసి పొడుస్తుంటుంది. ఏమి అంటే ఆ శివుడి తల్లే శివుడి భార్య. తర్వాత ఈ శివుడు లేడు, పార్వతి లేడు, ఎవరు లేరు ఇక్కడ. వీళ్ళనే ఆర్యులు ఈ పేర్ల మీద ఇక్కడికి తీసుకొచ్చు. భాషలు మారాయి కదా, బాగా లోపల. సో మారిన భాషలో ఇక్కడికి వచ్చిన శివుడు, గంగ, పార్వతి ఈ పేర్లు పెడుతున్నారు. కానీ అసలు వ్యక్తులు ఎవరంటే వీళ్ళే. వీడు ఏ స్త్రీకైతే పుట్టాడో ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ వీళ్ళ దగ్గర పుట్టినోడే తమోసు. అది రైట్. సో అంటే ఇప్పుడు లైంగిక విశృంఖలత్వము ప్రారంభంతోనే ఇక్కడ అయింది. అది హిందూయిజంలో కూడా వచ్చేసింది. అది పాపముగా పరిగణించబడలేదు. అందుకే దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకు అని ఒక పుస్తకం చదివాను టీనేజ్లో ఉన్నప్పుడు. దేవాలయాలన్నిటి మీద బూతు బొమ్మలు ఉంటాయి ఎందుకు? సెక్స్ను ప్రతిబింబించే బొమ్మలు ఉంటాయి ఎందుకు? అది పవిత్రమైన కార్యం అంటారు. సో అందుకని దేవాలయాల దగ్గర ఆ బొమ్మలు పెట్టడం ద్వారా వచ్చిన భక్తులకు కూడా ప్రేరేపణ కలిగించి ఈ దేవదాసీల ద్వారా వాళ్ళు ఆ విధంగా లైంగిక వాంఛ తీసుకోవడం అనేది భక్తిలో ఒక భాగం అన్నారు. హిందూయిజం యొక్క మూలం అని. ఇది అక్కడ ప్రారంభమైన చెప్తున్నాం కదా, నిమ్రోదు దగ్గర ప్రారంభమైంది. వీడు ఏ తల్లితో పుట్టాడో ఆ తల్లిని భార్యగా చేసుకున్నాడు. ఇదేదో కొంచెం మన కర్నూలు దగ్గర ఉన్నట్టుంది కదా. వ్యవసాయం చేసుకునే కర్నూలు వాళ్ళ దగ్గర ఉన్నట్టుంది కదా. కరెక్టే, రైట్. ఇది ద్రావిడుల బాడీ స్ట్రక్చర్, వాళ్ళ వేషధారణ ఇలా ఉండేది. ద్రావిడుల వేషధారణ. సో వీళ్ళ హెయిర్ స్టైల్, వీళ్ళ వస్త్రం ఇక్కడ నడుము నుండి మాత్రమే కట్టుకునే వాళ్ళు, పై ఉండేది కాదు. స్త్రీలకు పురుషులు అలా. ద్రావిడుల వస్త్రధారణ ఆర్యుల వస్త్రధారణ ఇలా ఉండేది. సో వీళ్ళు కొంచెం కల్చరల్గా డెవలప్ అయిన వాళ్ళు, వీళ్ళు కొంచెం కల్చరల్గా డెవలప్ కాలేదు. వీళ్ళకి సామాన్యమైన వస్త్రం, వాళ్ళ మర్మావయవాలు కప్పుకుంటే చాలు, ఇక కష్టపడి బ్రతకడం నేర్చుకున్నారు వాళ్ళు అంతే. వీళ్ళేమో అప్పటికే వెల్ డెవలప్డ్ కల్చర్. వీళ్ళు ఎందుకంటే ఆరియన్స్ ఇరాన్ ప్రాంతంలో, ఇరాన్ ప్రాంతం అంతా కూడా మీకు మంచు ఎక్కువ. సో మంచు పడుతుంది కాబట్టి వీళ్ళు ఏదో ఒక వస్త్రాన్ని చేసుకోవాల్సి వస్తుంది కదా చలికి. కానీ ద్రావిడియన్స్ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫ్రికా అంతా కూడా దక్షిణ భూమధ్య రేఖకు దక్షిణంలో ఉంటుంది. భూమధ్య రేఖ నుండి కిందికి ఉన్న వాళ్ళు, మన ఇండియా కూడా భూమధ్య రేఖ దగ్గర ఉంది. ఈ భూమధ్య రేఖ దగ్గర ఉన్న వాళ్ళకు వేడి ఎక్కువ, ఉష్ణం ఎక్కువ. అంటే ఇది భూమి అనుకోండి, ఇది భూమధ్య రేఖ అనుకోండి.
ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఎక్కువ పడతాడా సూర్యుడు, ఇక్కడ ఎక్కువ పడతాడా? ఇక్కడ. ఎందుకని ఇక్కడ దగ్గరగా ఉన్నాడు, ఇక్కడ దగ్గరకు వచ్చేసింది, ఇటు పోతున్న కొద్దిగా దూరం అయిపోతుంది, అలాగే ఇటు పోతున్న దూరం. సో ఆఫ్రికా ఇక్కడ ఉంటుంది, భారతదేశంలో ఇక్కడ ఉంటుంది, భూమధ్య. సో ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ, సౌదీ అరేబియా ఈ బెల్ట్ అంతా కూడా ఉష్ణోగ్రత ఎక్కువ, వేడి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక పైకి పోతుంటే చల్లగా ఉంటుంది. నేను కెనడా దేశానికి పోయాను. ఈ ఉత్తర ధ్రువము 3000 కిలోమీటర్లు ఉంది కెనడా. ఇక్కడ నేను నిలబడి ఫోటో దిగాను. ఈ యొక్క 3000 కిలోమీటర్లు పోతే కోసం పోతే ఇక రాను మళ్ళీ లోతు భారీ కదా ఇట్లా అయిపోతుంది. ఎందుకని మంచు భయంకరంగా ఉండి -డిగ్రీలో ఉష్ణోగ్రత మారిపోయి రక్త ప్రసరణ జరగదు. మన బాడీలో 97 degrees ఉంటేనే, ఉష్ణోగ్రత ఉంటేనే బ్లడ్ అంతా సర్క్యులేషన్ అవుతుంది. ఈ వేడి తక్కువ అయినప్పుడు డెడ్ బాడీ చూడండి, మీరు చచ్చిపోయిన తర్వాత బాడీ ఏమైంది, చల్లబడుతుంది, అంటే ప్రసరణ లేదు. సో ఆ ఉష్ణోగ్రత ఉండాలి. మరి మంచు ప్రాంతాల్లో మీకు వెళ్తే ఉష్ణోగ్రత ఉండదు, రక్త ప్రసరణ కూడా కాదు, అందుకని లోతు భారీ లెక్క అట్లా ఉంటుంది. నా బొమ్మను మాత్రం తీసుకుంటాడు అంతే, ఉత్తర ధ్రువం అంతే. ఇదంతా మంచి సుమారు అమెరికా ఇక్కడ ఉంటుంది, ఈ పైన కెనడా ఉంటుంది. ఈ అమెరికా నార్త్ అమెరికాలో చికాగో నుండి పైకి అంతా కూడా న్యూయార్క్ ఆ ప్రాంతంలో ఎప్పుడు మంచే పడుతుంటుంది. ఎందుకంటే కెనడా న్యూయార్క్ కలిసి ఉంటాయి. సో ఈ ప్రాంతాలన్నీ పైకి పోతుంటే మనకు మంచు ఎక్కువ, భూమధ్య రేఖకు ఉష్ణోగ్రత ఎక్కువ. ఆ విధంగా ఈ ఆరియన్స్ మంచు ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకి డ్రెస్సింగ్ వచ్చేసింది. చూడండి ఎంత లావుదేవి పడుతుందో, చలికాలం పడుతున్నట్టు. సో వాళ్ళ డ్రెస్సింగ్ అంతా బాడీ కనబడకుండా, చలి పెట్టకుండా, ఈ షూస్ నుంచి మొత్తం బాడీ ఎక్కడ కనబడకుండా. వీళ్ళు ఉష్ణోగ్రత ప్రాంతం నుండి వచ్చారు, వీళ్ళకు వస్త్రధారణ పెద్దగా అవసరం రాలేదు. ఎందుకు? బాడీకి చలి పెట్టట్లేదు, ఇంకా పైగా చెమట పడుతుంది. సో మనం బాగా చెమట పెట్టడం ఏం చేసినప్పుడు టీషర్ట్ తీసేసి పన్నీర్ మీద ఉంటారు. సో అట్లా వీళ్ళు తక్కువ డ్రెస్సింగ్ వాడారు. వీళ్ళేమో మంచు ప్రాంతంలో నుండి వచ్చారు కాబట్టి ఎక్కువ డ్రెస్సింగ్ వీళ్ళు వాడారు. సరే, ఆర్యులు రాసిన మత గ్రంథాలు మొట్టమొదటివి వేదాలు. వేదం అనే మాటకు విత్ అనే సంస్కృత పదం నుండి వేదము అనే పదం వచ్చింది. విత్ అంటే జ్ఞానం. విత్ అనే పదానికి, సంస్కృత పదానికి జ్ఞానం. విత్ అనే పదం అంటే వేద్, హిందీలో వేద్ అంటారు, మనం వేదం అంటాం. సో విత్ అంటే జ్ఞానం, లేక వేదం అంటే కూడా జ్ఞానం. అలాగే ఋషి అనే మాట వింటాం మనం. ఋషి అనేది దృషి అనే పదం వచ్చింది. దృశ్యం, హిందీలో దృశ్య అంటే ఏంటి? చూడ. సంస్కృతంలో దృశ్యము, దృశ్యం. దృశ్యం, దృష్టి అంటే చూపు. సో ఈ పంచేంద్రియాల్లో పంచేంద్రియాణం నయనం ప్రధానం. 5 ఇంద్రియములలో కన్ను చాలా ప్రాముఖ్యమైనది. అందుకే నేను నా బాడీలో అన్ని ఆరోగ్య సూత్రాల కంటే ఈ కంటి గురించి ఎక్కువ పట్టించుకుంటాను. అందుకని మా తమ్మునికి, తమ్ముని తర్వాత చెల్లెకు కళ్ళద్దాలు వచ్చినాయి, నాకు ఇంకా రాలేదు. ఏ 20 డిప్లొమా చదువుకున్నప్పటి నుండి కంటిని గురించి బాగా శ్రద్ధ పెడతా, ఏదో చదువుతా, ఏదో పుస్తకాలు చదువుతా, ఏదో చేయడం. ఇప్పటివరకైతే రాలేదు. బైబిల్ అక్షరాలు చదవగలను, అద్దాలు కొనుక్కోలేదు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కన్ను ముఖ్యమైంది. కన్ను ఉంటే అన్ని ఇంద్రియాలు పని చేసుకోవచ్చు. కన్ను అక్కడ పోతే ఏ ఇంద్రియం పని చేయదు. సరే, దృష్టి అంటే చూచున్నది. దృశ్యం అంటే చూడబడున్నది.
దీన్ని చూస్తుంది. ఈ చూడబడున్నది దృశ్యం, చూచున్నది దృష్టి. సో ఈ దృశ్యం అనే పదం నుండి దు ఎగిరిపోతే రూ మిగిలింది. ఇక్కడ దా ఎగిరిపోతే రూ కదా మిగిలింది, ఋషి అయింది అన్నమాట. ఋషి అంటే చూచువాడు. ఏం చూస్తాడు? భగవంతుని చూచువాడట ఋషి. ఈయన కామ క్రోధ లోభ మోద మద మాత్సర్యములు ఇవేవి లేక భగవంతుని మీదనే ధ్యాస పెట్టుకున్నాడు. ఈయన కన్ను మూసుకుంటాడంటే ఆయన దేవుడిని చూస్తాడయ్యా. అందుకని మనం చూడడు, మనం ఆయన మొక్కి వెళ్ళిపోవాలంతే. మీరు మొక్కిపోయిన తర్వాత ఆయన ఒంటి కన్నుతో చూసుకుంటాడు. ఏమేమి పెట్టిందో, అరటి పండు పెట్టిందా పెట్టిగా చూసుకొని, మీరు దూరం పోయి చూసుకొని అరటి పండు కళ్ళు వేస్తే మళ్ళీ మీరు దూరం నుంచి ఎవరైనా మనుషులు వస్తున్నారంటే మూసుకొని ధ్యానంలో ఉంటాడు. ఋషి గారు ధ్యానంలో ఉన్నారు, భగవద్ ధ్యానంలో. ఋషి అనేది చూచుట నుండి దృష్టి అనే పదం వచ్చింది. స్మృతి, శృతి, స్మృతి కాబట్టి శృతి, శృతి చేసి పాడనా అంటే ఏం చేసి పాడతారు? శృతి చేసి పాడనా మాట్లాడతారు. ఏం చేసి పాడతారు? శృతి అంటే సంగీతంలోనేమో ట్యూన్, ట్యూన్ అంటే హార్మోనియం వాయిస్ అనుకో. శృతి చేసి నేను సరిగ్గా నేను ఎక్కడ పాడుతున్నానో, ఏ పిచ్లో పాడుతున్నానో అక్కడ పడితే అది శృతి. నేను పిచ్లో పాడుతూ అది ఎక్కడో పడుతుంటే, ఇప్పుడు కొంతమంది పాడుకుంటారు, అందరూ కలిసి పాడుతున్నప్పుడు ఏం పాట పాడారు? రెండు పాటలు పాడారు కదా, జ్యోతిర్మయుడు. ఓకే, జ్యోతిర్మయుడా నా ప్రియుడా నీకే జ్యోతిర్మయుడా అనుకూలంగా పాడుతుంది. ఇప్పుడు ఇది శృతి కాలేదన్నట్టు, వాళ్ళిద్దరిది ఆమె ఒక పిచ్చిలో పాడుతుంది, ఈ ఒక పిచ్చిలో పాడుతుంది. మొత్తానికి నలుగురిలో నారాయణ. సంఘంలో ఎంతమంది నడుతుంది కానీ పడతాయి. క్వాయర్లో ఉన్నవాళ్ళు అట్లా పాడారు, క్వాయర్లో ఉండేవాళ్ళు శృతి ఉండాలి. అందరూ సమానమైన జ్యోతిర్మయుడా అంటే అందరూ జ్యోతిర్మయుడు అన్నప్పుడు అప్పుడు మెలోడీ బాగా వస్తుంది. మీరు క్వాయర్ నుండి జ్యోతిర్మయుడు అని పాటెత్తిన పాటెత్తే జ్యోతిర్మయుడు అని మీరు అనుకోండి, వినేవాళ్ళ చెవులు పగిలిపోతుంటాయి. అందుకని శృతి అంటే వినుట, వినసొంపుగా ఉండాలి అనేది శృతి. చెవులు వినలేకుండా ఒకరొక పిచ్చులో ఒక్కొక్క పిచ్చులో పాడుతుంటే వినేవాడికి చెవులు పగిలిపోయి ఏ పాట అంటాడు అన్నమాట. సో శృతి, శృతి అంటే వినుట. స్మృతి అనే పదం ఉంటుంది సంస్కృతంలో. స్మృతి ఇదేమో జ్ఞాపకం. శృతి అంటే వినడము, స్మృతి అంటే జ్ఞాపకం. వేదాలు ఎట్లా రాశారంటే వీళ్ళు శృతులు ఉన్నాయి, స్మృతులు ఉన్నాయి. అంటే శృతి అంటే విన్నారట చెవులతో. భగవంతుడు ఈ కన్ను మూసుకున్నాం కదా, భగవంతుడు మాట్లాడుతుంటే వీళ్ళు వినబడిందన్నటువంటి వాటిని కొన్ని శృతులు అన్నారు. వేదాల్లో కొన్ని శృతులు, కొన్నేమో స్మృతులు అంటే వాళ్ళ చరిత్రలో జ్ఞాపకం ఉన్నవి రాశారు. ఈ చరిత్రలో ఎవరెవరు